ప్రతిసారి పవన్ కళ్యాణ్ సినిమాలపై వాళ్ళు వీళ్ళు అప్డేట్స్ ఇస్తూ ఉంటారు. కానీ ఈసారి మాత్రం కాస్త డిఫరెంట్. వాళ్ళు వీళ్ళు కాదు, ఏకంగా పవనే తన సినిమాలపై అప్డేట్ ఇచ్చారు. ఏది ఎప్పుడొస్తుంది క్లారిటీ ఇచ్చారు. కానీ అందులోనే చిన్న మెలిక పెట్టారు. దాంతో ఫ్యాన్స్ కు మళ్ళీ కంగారు తప్పట్లేదు. మరి ఏంటా మెలిక? ఇంతకీ పవన్ ఏం చెప్పారో ఎక్స్క్లూజివ్ గా చూద్దాం. పవన్ కళ్యాణ్తో సినిమా అంటే ఎప్పుడు ఎలా ఉంటుందో తెలీదు. ఆయనున్న బిజీకి సినిమా అసలు ఎప్పుడొస్తుందో క్లారిటీ ఉండదు. దర్శక నిర్మాతలు కూడా ఆయన వచ్చినప్పుడే షూట్ చేసుకోవాలి. వాళ్ళకి ఇంకో ఆప్షన్ కూడా లేదు. బిజీగా ఉన్నా ఒప్పుకున్న సినిమాలన్నీ పూర్తి చేస్తా అంటూ మాటిచ్చారు జనసేనాని. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం రాజకీయాల్లో చాలా బిజీ. కానీ అభిమానులు కదా, అంత ఈజీగా వదులుకోలేరు. అందుకే ఆయన ఎక్కడ కనిపించినా అరుస్తూ గోల పెడుతూ తమ ప్రేమను చూపిస్తున్నారు. తాజాగా దీనిపై కూడా స్పందించారు పవన్ కళ్యాణ్. అభిమానులు ఓజీ ఓజీ అని అరుస్తుంటే అవి తనకు బెదిరింపుల్లా వినిపిస్తున్నాయంటూ నవ్వుకుంటూ చెప్పారు పవన్ కళ్యాణ్. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో ఇక్కడ ప్రతి అడుగులో ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ ఉంటారు. ఇన్ ది గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. తాజాగా మీడియాతో ముచ్చటించిన పవన్ అల్లు అర్జున్ అరెస్ట్ విషయం దగ్గర నుంచి మొదలుపెట్టి ఏపీ రాజకీయాలు, తన సినిమాల వరకు అన్నీ మాట్లాడారు. అందులో తన 3 సినిమాలపై కుండబద్దలు కొట్టేశారు. తనిచ్చిన డేట్స్ ని దర్శక నిర్మాతలే వాడుకోలేదంటూ చెప్పుకొచ్చారు పవన్. తను కాల్ షీట్స్ ఇచ్చే సమయంలో ఉస్తాద్ స్క్రిప్ట్ పూర్తి కాలేదని చెప్పుకొచ్చారు. అలాగే వీరమల్లు మరో 8 రోజుల షూట్ మిగిలిందని, ఓజీ కూడా త్వరలోనే అయిపోతుందని తెలిపారు. ఒకదాని తర్వాత ఒకటి పూర్తి చేస్తానని మాటిచ్చారు పవన్. ఈ లెక్కన 2025లో పవన్ నుంచి 2 సినిమాలైతే ఖచ్చితంగా ఊహించొచ్చు.